యూట్యూబర్ రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టడం దారుణమన్నారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్ జడస్ రావణ్. ప్రస్తుతం రావణ్ పై 100కు పైగా కేసులు బనాయించారని, 4 కేసుల్లో బెయిల్ వస్తే 5వ అరెస్ట్ చేశారని వెల్లడించారు. ఉరిశిక్ష పడే సెక్షన్స్తో ఆయన్ను వేధిస్తున్నారని మండిపడ్డారు. రిమాండ్కు పంపాలనే దురుద్దేశంతోనే కేసులు పెట్టారని తెలిపారు. రావణ్ తరపున కోర్టులో వాదనలు వినిపిస్తానని చెప్పారు జడస్ రావణ్. ఒక జర్నలిస్ట్ని తీవ్రవాదిగా పరిగణించి, ఒక మాట్లాడే తత్వాన్ని తీవ్రవాదిగా పరిగణించి, మరి నేను అంటున్నా, పిఠాపురంలో కేసు పెట్టినప్పుడు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? సర్పవరంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయటకు రాలేదండి? నిన్న మచిలీపట్నంలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయట రాలేదండి? నిన్న పైకరావుపేటలో కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు బయట రాలా? అంటే ఈ 4 చోట్ల బెయిల్ వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, కొత్త రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి, ఇక సోషల్ మీడియా కేసెస్లో ప్రతి చోట శ్రవణ్ కుమార్ ఆర్గ్యూ చేసి కేసులు బెయిల్ తీసుకొస్తున్నాడు కాబట్టి చట్టం మనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని టెర్రరిస్ట్ అనే ఒక ముద్ర వేసి, తీవ్రవాది అని ఒక ముద్ర వేసి, అతను మాట్లాడేది మావోయిస్టుకి ఫేవర్గా ఉందని ఒక ముద్ర వేసి, వీలైతే 4-5 మేము రావణ భావాలకి అట్రాక్ట్ అయ్యి మేము మావోయిస్టులో జాయిన్ అవుదాం అనుకునేటువంటి ఒక 4-5 స్టేట్మెంట్లు తీసుకొని రేపొద్దున ఆయన్ని అరెస్ట్ చేయించి మిగతా 102 కేసెస్లో పీటీ వారెంట్లేసి రిమాండ్ తీసుకుందాం అనుకున్నటువంటి మీ అమోఘమైనటువంటి తెలివితేటలకి శతకోటి వందనాలు. 164 సీట్లను చాలా అద్భుతంగా వాడుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 100% స్ట్రైక్ రేట్ని చాలా అద్భుతంగా వాడుతున్నారు. వాడండి, ప్రజలు గమనిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.